పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం పైన వస్తున్న వార్తలపై పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ సంస్థ స్పందించి వివరణ ఇచ్చింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? సురేందర్ రెడ్డి సినిమా లేనట్లే. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు నో. దేవకట్టాతో ఓ సినిమా లేదు. కొత్త ప్రాజెక్ట్ చేయాలన్న ప్లాన్స్ ఏమీ లేవు అంటున్న పవన్ కళ్యాణ్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం పైన వస్తున్న వార్తలపై పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ సంస్థ స్పందించి వివరణ ఇచ్చింది. గత ఏడాది హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలతో అలరించారు పవన్ కళ్యాణ్. ఈ ఏడాది ఎన్నో అంచనాల మధ్య ఉస్తాద్ భగత్ సింగ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎప్పుడో కమిట్ అయిన ఈ 3 చిత్రాలను పూర్తి చేసి విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. అయితే అభిమానులు మాత్రం సినిమా విషయంలో వాట్ నెక్స్ట్ అంటూ చర్చలు మొదలుపెట్టారు. తదుపరి సినిమా పైన వస్తున్న రూమర్లపై పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ సంస్థ స్పందించి వివరణ ఇచ్చింది. సామాజిక అంశాల మీదే సినిమాలు తీసే దర్శకుడు దేవకట్టాతో ఓ సినిమా చేయబోతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో నిర్మాణ సంస్థ స్పందించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు. ఆయన తదుపరి చిత్రాలపైన వస్తున్న వార్తలు నిజం కాదు. ఇటీవలే ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయింది. వెంటనే కొత్త ప్రాజెక్ట్ చేయాలన్న ప్లాన్స్ ఏమీ లేవు. ఒకవేళ ఆయన ఏదైనా సినిమాను సైన్ చేస్తే అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేస్తాం. ఓజీ 2 గురించి ఒక మంచి సమయంలో కళ్యాణ్ గారే చెబుతారు అని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ సంస్థ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఎప్పుడో కమిట్ అయిన సినిమా కూడా ఇప్పట్లో లేనట్టే అని తెలుస్తోంది. ముందు అనుకున్న ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ను మార్చి 26న రిలీజ్ చేయాలి. కానీ మార్చి 19 నుంచి టాక్సిక్ సినిమా వాయిదా పడ్డంతో ఆ డేట్ను ఈ మూవీ తీసుకుంది. ఉగాది, రంజాన్ పండుగలు కలిసి వస్తుండడంతో టీం టెంప్ట్ అయింది. అదే 19నే దురంధర్ ది రివెంజ్ రాబోతుందని తెలిసినా టీం అంతా లైట్ తీసుకుంది. బ్లాక్ బాస్టర్ అయిన దురంధర్కు సీక్వెల్ అయినప్పటికీ అది హిందీ సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మరీ ప్రభావం ఉండదని అనుకున్నారు. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో దురంధర్ 2తో పోటీ గురించి అడిగితే నిర్మాత నవీన్ ఎర్నేని అదేం పెద్ద విషయం కాదన్నట్లు మాట్లాడారు. తమది పాన్ ఇండియా మూవీ కాదు కాబట్టి ఆ చిత్రంతో పోటీగా భావించట్లేదని, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ మంది ప్రేక్షకులు హిందీనే చూడాలనుకుంటున్నారని, కాబట్టి ఉస్తాద్కు దాంతో ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం భిన్నంగా ఉంది. ఉస్తాద్ టీం దురంధర్ 2 ప్రభావాన్ని తక్కువ అంచనా వేసింది. ఈ సినిమాను ముందుకు తీసుకురావడం కాస్ట్లీ మిస్టేక్ అని స్పష్టంగా తెలిసిపోయింది. ఓవైపు దురంధర్ 2 బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది, ఇంకోవైపు ఉస్తాద్ టాక్ ఏమంత గొప్పగా లేదు. పైగా దురంధర్ చూసిన ప్రేక్షకులందరూ సీక్వెల్ కోసం ఉత్కంఠగా వెయిట్ చూసిన పరిస్థితి. పైగా ఏపీలో ఉస్తాద్ టికెట్లు రేట్లు ఎక్కువ. దురంధర్ 2 నార్మల్ రేట్లలో రిలీజ్ అయింది. ఇంకేముంది, పవన్ కళ్యాణ్ ఉన్నా సరే హిందీ చిత్రానికే ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి. ఒకవైపు హిందీలో చూసేవాళ్ళు చూస్తున్నారు. 2 రోజుల తర్వాత తెలుగు వర్షన్ అందుబాటులోకి రావడంతో వీకెండ్లో ఆ వర్షన్కి ఎగబడి చూశారు. ఆదివారం ఉస్తాద్ కంటే దురంధర్ 2 తెలుగు వర్షన్కు ఎక్కువ ఆక్యుపెన్సీలు ఉండడం ఆ సినిమా ఏ స్థాయిలో ప్రభావం చూపించిందో చెప్పడానికి ఉదాహరణ. 4 గంటల నిడివైనా సరే జనాలు ఆ సినిమాను ప్రిఫర్ చేస్తున్నారు. ఫుల్ రన్లో దురంధర్ 2 కలెక్షన్లు ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయి. వీకెండ్ అయ్యాక ఉస్తాద్ బాగా స్లో అయిన సంకేతాలు కనిపిస్తుండగా బుధవారం కూడా దురంధర్ 2కు మంచి ఆక్యుపెన్సీలు ఉండడాన్ని బట్టి ఆ సినిమా ఏ స్థాయిలో పవన్ సినిమాను డ్యామేజ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాల తర్వాత అతిపెద్ద మార్కెట్ ఉన్నది యుఎస్లోనే. గత 2 దశాబ్దాల్లో అక్కడ మార్కెట్ అసాధారణంగా వృద్ధి చెందింది. నైజాంతో సమానంగా అక్కడ మార్కెట్ తయారవడం అంటే సామాన్యమైన విషయమైతే కాదు. అక్కడ పెద్ద స్టార్ల సినిమాలకు $1 మిలియన్ వసూళ్లు అన్నవి చాలా కామన్ అయిపోయాయి. చాలా సినిమాలకు అందుకోసం వీకెండ్ అంతా అయ్యే వరకు కూడా ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. భారీ హైప్ ఉంటే ప్రీమియర్స్తోనే $1 మిలియన్ క్లబ్లోకి వెళ్ళిపోతుంటాయి సినిమాలు. కొన్ని చిత్రాలు ప్రీమియర్స్ డే 1తో కలిపి ఈ ఘనత సాధిస్తూ ఉంటాయి. యుఎస్లో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ చివరి చిత్రం ఓజీ యుఎస్లో ఏకంగా $5.5 మిలియన్ దాకా కొల్లగొట్టింది. కానీ దాని తర్వాత పవన్ నుంచి వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం అమెరికాలో ఆశించిన ప్రదర్శన చేయలేకపోతోంది.
ఉస్తాద్ ప్రీమియర్ సేల్స్ ఒక మోస్తరుగా జరిగాయి. ఫైనల్ కలెక్షన్స్ $3.2 లక్షల దాకా వచ్చాయి. పవన్ రేంజ్కి ఇది తక్కువ నెంబరే. డే 1 కలెక్షన్లు కలిపినా యుఎస్ వసూళ్లు $500,000 మార్కును దాటకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. గురువారం ఈ చిత్రానికి $1,00,000 లోపే కలెక్షన్ వచ్చింది. శుక్రవారానికి కానీ $500,000 సాధ్యం కాలేదు. వీకెండ్లో కూడా భారీ వసూళ్లు వచ్చే సంకేతాలు కనిపించడం లేదు. దురంధర్ దెబ్బ పవన్ మూవీకి గట్టిగానే తగిలిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ మూవీకి బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. అదే సమయంలో ఉస్తాద్ బ్యాడ్ రివ్యూలు తీసుకొచ్చింది. ఇలాంటి రొటీన్ మూవీస్ చూడడానికి యుఎస్ ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. పైగా బ్యాడ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు $20 నుంచి $25 రేట్ ఉంటే బ్లాక్ బాస్టర్ టాక్తో నడుస్తున్న మూవీకి $12 నుండి $17 పెడితే చాలు. విజువల్గా కూడా గొప్ప అనుభూతి ఇచ్చే సినిమా కావడం దురంధర్ 2కు బాగా ప్లస్ అవుతోంది. ఆ మూవీ ప్రీమియర్తోనే $2 మిలియన్ కొల్లగొట్టడం విశేషం. డే 1 వసూళ్లు కూడా కలిపితే లెక్క $5.5 మిలియన్ చేరుకుంది. ఫుల్ రన్లో ఈ మూవీ $15 మిలియన్లకు తక్కువ వసూలు చేసేలా లేదు.